ఖచ్చితంగా ఈ రోజు మేము వెళ్ళిన పార్క్ గురించి అయితే ఒక్క వీడియోలో చెప్పలేను. ఖచ్చితంగా ఇంకో 2-3 పార్ట్లు చేయాల్సిందే. ఈ రోజు మేము చెన్నైలో ఉన్న కళింగర్ సెంటినరీ పార్క్ వచ్చాము. ఇది ఎప్పటి నుంచో మా బకెట్ లిస్ట్ లో ఉంది కానీ వెళ్ళడం కుదరట్లేదు. సో ఇంక ఈ వీకెండ్ ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి ఇంకా పార్క్ వెళ్ళాము. బయట స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ ద్వారా వాట్సాప్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలి. అడల్ట్స్ కి 100 రూపీస్, ఇంకా పిల్లలకి 50 రూపీస్. ఈ పార్క్ ఎక్కువగా కిడ్స్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయగలరు. ఇంకా టాయ్ ట్రైన్ కూడా ఉంది. మొత్తం పార్క్ అంతా తిప్పి చూపిస్తుంది పిల్లలకి. మరి పెద్దవాళ్ళు వెళ్ళి ఏం చేయాలి అని అంటారా? మనం కూడా మంచి మంచిగా ఫొటోస్ దిగచ్చు, మొత్తం తిరిగి చూడొచ్చు. ఇలా హిస్టారికల్ మ్యూజియం అనేది కనిపిస్తే ఇంక లోపలికి వెళ్ళాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మ్యూజియమే కనిపిస్తుంది. సో ఇంక లోపలికి వెళ్ళాము. అంత హిస్టారికల్గా ఏం అనిపించలేదు. బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఇంకా ఏవో కూరగాయలు పెట్టారు, పొట్లకాయ, ఆనపకాయ, ఇలా కొన్ని కూరగాయలు పెట్టారు. ఇంక ఇలాంటివి ఎక్కడ చూసినా నాకు స్కూల్లో చేసిన సైన్స్ ప్రాజెక్ట్ గుర్తొస్తుంది. చుట్టూ పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి. వాటి మీద వేసిన ప్రొజెక్టర్ లైట్స్ మాత్రం కొంచెం కొత్తగా అనిపించాయి. ఇలా నేను ఎక్కడా చూడలేదు. ఇంకా ఇలాంటి బగ్స్, కొన్ని ఈగల్ని మాత్రం రియల్వే పెట్టేశారనమాట. అంతే, ఇంకా లోపల అయితే ఏం లేదు. సో అలా తిరిగి బయటకు వచ్చేసాము. ఇక్కడ బయట వచ్చేసి బోన్సే మొక్కలు ఉంటాయి కదా, అవి ఇంకా సేల్కి పెట్టారు. ఈ పార్క్ లో జిప్ లైన్ కూడా ఉంది, కాకపోతే మెయింటెనెన్స్ లో ఉంది ప్రస్తుతానికి. ఓకే, ఇంకో పాటలో కలుద్దామే.